కలిగినటువంటి వాళ్ళము మనం ఎక్కడో ఉన్నాం. కానీ దీనికి కారణం ఏంటి అంటే మన దగ్గరికి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. ఇప్పుడు మనం ఇంతకుముందు ప్లేజెస్లో ఆ తర్వాత మన ప్రేయర్లో అన్నిట్లో చెప్పినట్లు వీఆర్ నాట్ లీడింగ్ ఇండియా. మనం భారతదేశం ముందుకు పోవడానికి మన వంతు మన కృషి మనం చేయడం లేదు. కాబట్టి ఈ కార్యక్రమంలో మనం పదే పదే తలుచుకునేటువంటి అబ్దుల్ కలాం గారికి ఏంటంటే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేసిన దానికంటే కూడా మీలాంటి పిల్లలతో కలపడం చాలా ఇష్టమైనది. ఒక టీచర్గా తాను చేసినటువంటి వృత్తి తనకి ఎంతో తృప్తినిచ్చిందని చెప్పిన అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆయన ఏంటంటే హైదరాబాద్లో స్కూల్కి వెళ్ళి మీలాగే అమ్మాయిలందరినీ అడిగారు, ఏమమ్మా నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, ఏంటి నీ ఆశయం ఏంటి? ఒకరేమో టీచరు, డాక్టరు, ఇంజనీరు, సైంటిస్టు చాలా రకాలుగా చెప్తారు ఒక్కొక్కరు కూడా. అయితే ఒక 9th క్లాస్ అమ్మాయి చెప్పినటువంటి ఆన్సరు ఆయనకే ఆశ్చర్యం అనిపించింది. అదేంటంటే సార్ నేను అభివృద్ధి చెందినటువంటి భారతదేశంలో గర్వంగా జీవించాలనుకుంటున్నాను, ఆ దేశ అభివృద్ధిలో నా పాత్ర ఉండాలనుకుంటున్నాను అని చెప్పిన అమ్మాయి చెప్పింది. అంటే ఎంత మంచి ఆన్సర్ చూడండి. గొప్పగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే మాకు కూడా ఐడియా రాదు. కాబట్టి అలాంటి ఆశయం కలిగినటువంటి స్టూడెంట్స్గా మీరందరూ ఉన్నప్పుడు ఏంటంటే దేశం నిజంగానే అభివృద్ధి చెందుతుంది. అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే అమెరికా ఇలాంటి దేశాలు మనల్ని శాసించలేవు. మనం కావాలంటే చెప్పింది చేసేటట్టు చాలా దేశాలను మనము ఆజ్ఞాపించవచ్చు. కాబట్టి దీనికి ఏంటంటే ముఖ్యంగా స్టూడెంట్స్ బాగుండాలి. యువత ఈ దేశానికి ప్రధానమైనటువంటి శక్తి. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది, దాన్ని ఇటుకలతో కట్టినాం. ఇఫ్ ద బ్రిక్ ఈజ్ బ్యాడ్ ద బిల్డింగ్ కెనాట్ బి గుడ్. ఇటుకలు చెడ్డ ఇటుకలతో మనం మంచి భవనాన్ని ఎప్పుడు కూడా నిర్మించలేదు. ఇప్పుడు మీరున్నారు, మీ మేడమ్స్ అని చెప్తారు ఆ క్లాస్ మంచిది, ఈ క్లాస్ మంచిది అని చెప్పిన కొన్ని క్లాసులు చెడ్డయి, కొన్ని క్లాసులు మంచి అనేటువంటిది వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది. అంటే ఏంటి, దాంట్లో డస్కులు బాగున్నాయి, గోడకు బాగా సున్నం కొట్టినారు, బోర్డు బాగుందనా, ఆ క్లాసులో ఉన్నటువంటి పిల్లలు మంచి వాళ్ళు అని చెప్పని చాలా బాగా చదువుకుంటారు, క్రమశిక్షణతో ఉంటారు, ఆ తర్వాత ఏ చెప్పినా నేర్చుకుంటారు, తెలివైనటువంటి వాళ్ళు అని చెప్పారు. మరి ఇటుకలు బాగుంటే బిల్డింగ్ మంచిదంటాం, పిల్లలు బాగుంటే దేశమే మంచిదని చెప్పని అంటాం, క్లాస్ మంచిదంటాం. తమ బాధ్యతను గుర్తిరిగి అలా తమ పని తాము చేస్తూ ఉంటే అలాంటి పౌరులు ఉండేటువంటి దేశం చాలా మంచి దేశం అని చెప్పని అంటాం. అందువల్లనే ఆ క్వాలిటీస్ ఉండేదానివల్ల 2వ ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్నటువంటి జపాన్ అగ్రదేశం ఇప్పుడు 400 సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉన్నటువంటి అమెరికా అది కూడా ప్రపంచాన్ని శాసిస్తుంది. రోషం తెచ్చుకొని వాటితో పాటు మన దేశాన్ని కూడా అభివృద్ధి చెందించాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా మీలో అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంతకుముందు మనము చెప్తూనే ఉన్నాం, లీడ్ ఇండియా లీడ్ ఇండియా లీడ్ ఇండియా అంటే మీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. కేవలం ముందు వీటన్నిటికంటే ముందు ఏంటంటే మీకు మీరు లీడర్గా ఉండాలి. ఎప్పుడు లీడర్గా ఉండగలరు? కరెక్ట్ టైంకి నిద్రలు ఇవ్వడము, బాగా చదువుకోవడము, ఆ తర్వాత అన్ని మంచి అలవాట్లు, ఎప్పుడు మనం లేట్ కాకుండా ఉండడము, ఏది ఏ టైంకి చేయాలో ఆ టైంకి చేయడము, అవన్నీ చేసినప్పుడు ఏంటంటే మీ పైన మీకు లీడర్షిప్ ఉన్నట్టు లెక్క. ఆ తర్వాత మన సరౌండింగ్స్లో కూడా, ఆ తర్వాత మన ఇంట్లో వాళ్ళను, ఆ తర్వాత అందరినీ లీడ్ చేసేటువంటి శక్తి అనేటువంటిది ఉండాలి. కానీ లీడర్షిప్ క్వాలిటీస్ కింద వస్తే ఇక్కడ 2 రకాల మనం భయపడిన అవసరమే లేదు. ఎందుకంటే ఒక తోడేలు వచ్చినా కూడా సింహాలన్నిటికీ ఏం చెప్తుందంటే మీరంతా పరిగెత్తండి, మీరు రక్షించుకోండి, నేను పరిగెత్తున్నా అని వెళ్ళిపోతుంది. మరి ఇంకో సైన్యం ఏంటంటే 100 గొర్రెలకు ఒక సింహం నాయకత్వం వహిస్తుంది. మరి ఇక్కడ ఏంటంటే ఆ సైన్యాన్ని చూసి మనం భయపడాలి. ఎందుకు? ఇక్కడ మంచి లీడర్ ఉన్నాడు. ఒకవేళ తాను చనిపోయినా పర్వాలేదు, పరిగెత్తకూడదు, వీలైతే శత్రువులు దెబ్బతీయాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి లీడర్ ఉన్నాడు. ఆయనకు ప్లానింగ్ తెలుసు, ధైర్యం ఉంది, కెపాసిటీ కూడా ఉంది. మరి అలాంటి లీడర్ మన దేశానికి కావాలి. ఆ లీడర్స్ మీరు అందరూ కూడా లీడర్సే. ఎక్కడో ఢిల్లీలోనో, మెడ్రాసు, కలకత్తా, హైదరాబాద్ ఇక్కడ కాదు లీడర్స్ ఉండాల్సింది. ప్రతి చోట ప్రతి ఇంట్లో కూడా ఆ లీడర్స్ ఉండాలి. ఇంకో రకంగా ఏంటంటే యాక్చువల్గా రాజాజీ గారు చెప్పింది ఏంటంటే ఒక చదువుకున్నటువంటి స్త్రీ వచ్చి 5 మంది చదువుకున్నటువంటి పురుషులకు సమానము. ఎందుకంటే ఇంట్లో కన్నా స్త్రీ చదువుకున్నటువంటి వాళ్ళు అయితే కన్నా
మీ ఇంటిని అంతా కూడా చాలా బాగా నడిపించేటువంటి శక్తి, ఆ తర్వాత అందరినీ క్రమశిక్షణలో పెట్టడము, వాళ్ళకు మంచి అలవాట్లు మంచి బుద్ధులు వచ్చేటట్లు చేయగలరు మీరు. కాబట్టి అందుకని స్త్రీ విద్య అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరైతే చదువుకున్నారు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పనిలో ఇంకెవరినైనా చదువు మానేస్తామని చెప్పినా కూడా దాన్ని మీరు అరికట్టాలి. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మేము ఇంకో విషయంలో కూడా ఏంటంటే మా కాలేజీలో కూడా ఫస్ట్ ఇయర్ చేస్తారు, చేరిన తర్వాత ఏంటంటే ఒక 3 నెలలకే పెళ్ళి, లేదంటే సెకండ్ ఇయర్లో పెళ్ళి. 15-16 సంవత్సరాల వయసులోనే ఈ సాంఘిక దురాచారం అనేటువంటి దాన్ని ఎదుర్కోలేకుండా పోతున్నాం. కాబట్టి ఏంటంటే ఒక అమ్మాయికి 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు వచ్చింది అనుకోండి, లోక జ్ఞానం ఉంటుంది, ఏదైనా కొన్ని పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి, మానసికంగా ఎదుగుదల ఉంటుంది. ఆ వయసులో వివాహం చేస్తే ఆమె ఏదైనా సమస్య వచ్చినా కూడా తట్టుకొని బ్రతకగలదు. అది లేనప్పుడు ఈ బాల్య వివాహాలు అనేటువంటివి ఉంటాయి. అది కనుక అయితే బాల్యంలోనే తల్లి కావడము, ఆ సంసార సాగరంలో పడి కొట్టుకోకపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అమ్మాయిలే కాబట్టి ఒకవైపు స్త్రీ విద్యను ప్రోత్సహించడం, అయితే వాటి బారిన మీకు తెలిసినటువంటి వాళ్ళు కూడా మీ గ్రామంలో ఎవరు పడకుండా చూడడం అనేటువంటిది మీ యొక్క బాధ్యత. అదేవిధంగా ఏంటంటే ఇంకా ఇంతకుముందు చెప్పినారు, మనం ఇప్పుడు నెపోలియన్ ఏం చెప్తున్నా అంటే ఆయన మంచి వార్ జనరల్ అయినా, కానీ ఐరోపా ఖండాన్ని గజగజలాడించేటువంటి ఒక గొప్ప నాయకుడు కాగలిగినాడు. ఆయన చెప్పింది ఏంటి, రేపు చూద్దామని చెప్పిన పోస్ట్ పోన్ చేస్తాం. కాబట్టి ఈ మాదిరి లేకుండా ఆ ఖచ్చితమైనటువంటి ఒక ప్రోగ్రామ్ ఏదైతే దానికి కట్టుబడి ఉండడం అనేటువంటిది మీకు అలవాటు కావాలి. అదేవిధంగా ఏంటంటే గోల్స్ అనేవి మన లక్ష్యాన్ని చేరేంత వరకు మనం నిద్రించకూడదు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు పల్లెల్లో చూసింటారు, అక్కడక్కడ ఒక కుక్క ఉంటుంది, అదేం చేస్తుంది, ఆ దారిలో మోటార్ బైక్ పోయింది అనుకో, పరిగెత్తుకుంటూ పోతుంది, దాని వెనకముడి ఒక అర్ధ ఫర్లాంగా పోతుంది, ఆ మోటార్ బైక్ వెళ్ళిపోతుంది, ఇది మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇంకొక కారు పోయింది అనుకోండి, అది అంతే. ఒకవేళ ఆ మోటార్ బైక్ దొరికినా కారు దొరికినా అది ఏం చేస్తుందంటే ఏమీ చేయదు. దానికి ఏం లక్ష్యం అనేటువంటిగా మీలో ప్రతి ఒక్కరూ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ రకమైనటువంటి మంచి పేరు లేదా మానవుల పట్ల మనకు సోదరాభిమానాలు చూపించేటువంటి మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ఇంకా ఏంటంటే మన ఇండియా ఎందుకు గ్రేట్ అని చెప్పానంటే, ఎప్పుడో స్వాతంత్రం రాకముందు చికాగో నగరంలో వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్ జరిగింది. దానికి ఏంటంటే ఆ తర్వాత ఈయన ఏం మాట్లాడగలడు, ఎందుకంటే ఒక బానిస దేశం నుంచి వచ్చినాడు, ఆయనకి ఇంగ్లీష్ అసలు రాదు, ఆయన ఏం మాట్లాడలేడు అని చెప్పినటువంటి ఆ చులకన భావంతో చూసినారు. కానీ ఆయన అక్కడికి ఒక్కసారి వచ్చి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని ఒక్కసారి అనేసరికి అందరూ స్టన్ అయిపోయినారు. ఆయనకి ఇచ్చినటువంటి టైం 5 నిమిషాలైనా అంతరిక్షంలోకి పంపించింది అమెరికా. అంటే మన దేశం నుంచి పోయినా కూడా వాళ్ళ దేశంలో అలాంటి కెపాసిటీ ఉండేవాళ్ళు లేక ఆమెను పంపిస్తే ఏదో ఒక ప్రమాదంలో అక్కడ చనిపోయింది ఆ అంతరిక్ష పరిశోధన చేస్తూ. మరి ఇప్పుడు ఆవిడ పేరుతో మామూలుగా పెద్ద నాయకుల పేర్లు కూడా అమెరికాలో ఒక వీధి పేరు పెట్టరు. మరి ఇప్పుడు చూస్తే ఆమె చావ్లా స్ట్రీట్ అనేటువంటిది వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత అలాంటి ఉన్నత శిఖరాలు చేరాలని చెప్పని మనలో త్యాగం ఉండాలి, స్వార్థం అనేటువంటిది ఏమీ ఉండకూడదు, సమాజం కోసం మనం దేన్నైనా కూడా త్యాగం చేయాలి, సంపద పట్ల మనకు వైరాగ్యం ఉండాలి అని తెలుపుతుంది. అదేవిధంగా ఆ తెలుపు కలర్ అనేటువంటిది మన మనస్సు స్వచ్ఛంగా ఉండాలి, మనం ప్రయాణించేటువంటి బాట కూడా వెలుగుబాటు అయి ఉండాలి అని ఆ తెలుపు కలర్ చెప్తే, ఆఖరిగా ఉన్నటువంటి ఆకుపచ్చ రంగు ఏంటంటే మనం అందరం కూడా చెట్లపైన ఆధారపడి ఉన్నాం. చెట్లు లేకపోతే మనం లేకపోతే చెట్లు బతుకుతాయి, కానీ చెట్లు లేకపోతే మనం బ్రతకలేము. బట్ దేశం అంతా సస్యశ్యామలంగా ఉంచడానికి, మంచి పంటలు పండడానికి మనం ఎప్పుడు అహర్నిశలా కృషి చేయాలనేటువంటిది. అదేవిధంగా ఏంటంటే అశోక ధర్మచక్రం అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన మనసులో ఎప్పుడు కూడా ఉండాలి. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి జెండా అది మన ఆత్మకు మన ప్రాణానికి ప్రతిబింబం అది. ఎందుకంటే ఆ జెండా ఎగరేస్తావా లేదా బ్రతికిపోతావా అంటే నేను చచ్చినా కూడా పర్వాలేదు ఆ జెండా ఎగరేస్తాను అని చెప్పిన అనేటువంటి వాళ్ళు స్వాతంత్ర సమర రోజుల్లో జెండా ఎగరేస్తే నిన్ను ఊరి తీస్తామని అంటే ఒక్కసారి కాదు
దురదృష్టవశాత్తు నాకు ఒకే ప్రాణం ఉంది, 100 సార్లైనా నేను చనిపోయేదానికి సిద్ధం అని చెప్పిన వాళ్ళు అన్నారు. కాబట్టి మనం కూడా ఆ జెండా చూసినప్పుడు మనలో ఆ ఉద్రేకము, ఆ దేశభక్తి భావాలు అనేటువంటిది మనలో